కేసీఆర్ కుమార్తె అరెస్టు బీఆర్ఎస్ ను ఒక్కసారిగా ఉలిక్కిపడేటట్లు చేసింది. కవిత అరెస్టునకు వ్యతిరేకంగా జనంలో ఎటువంటి స్పందన కనిపించకపోవడం ఆ పార్టీ నాయకత్వాన్ని కాదు, పార్టీ శ్రేణులను కూడా కలవరపరుస్తోంది. అన్నిటికీ మించి తెలంగాణ సమాజం కవిత అరెస్టు ఒక సాధారణ విషయంగానే పరిగణించడం, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇప్పటికీ ఆమె అరెస్టు ఆలస్యమైంది అన్న భావన వ్యక్తం కావడంతో ఆమె అవినీతికి పాల్పడిందన్న విషయాన్ని జనం నమ్ముతున్నారా అన్న అనుమానాలకు తావిచ్చింది. ఇప్పుడు కాళేశ్వరం, ధరణి ఇలా బీఆర్ఎస్ సర్కార్పై వెల్లువెత్తిన ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తు అవుట్కమ్ ఆ పార్టీ అగ్రనాయకత్వానికి వ్యతిరేకంగా వచ్చినా జనం ఇలానే అవును అవినీతి జరిగే ఉంటుంది అంటూ లైట్ గా తీసుకుంటారా అన్న భయం బీఆర్ఎస్ నాయకత్వంలో బలంగా వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితి అసలే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఓటమితో తీవ్ర ఒత్తిడిలో ఉన్న కేసీఆర్ అండ్ కోను మరింత ఒత్తిడికి లోను చేస్తుంది అనడంలో సందేహం లేదు. అన్నిటికీ మించి క్యాడర్లో పార్టీ నాయకత్వంపై విశ్వాసాన్ని తగ్గిస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్, బీజేపీలోకి సర్దుకుంటున్న పరిస్థితిలో పార్టీ క్యాడర్లో పార్టీ అధినాయకత్వం ఇప్పటి వరకు చేసిన తప్పిదాలంటూ పలు అంశాలపై విస్తృత చర్చ మొదలైంది. ఇప్పటికే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ 3వ స్థానంతో సరిపెట్టుకోక తప్పదని సర్వేలన్నీ ఢంకా బజాయించి మరీ చెప్తున్నాయి. దీంతో పార్టీ తరపున పోటీ చేయడానికి అభ్యర్థులే కరువు అన్న పరిస్థితిని బీఆర్ఎస్ ఎదుర్కొంటున్నది. గతంలో పార్టీ అధినాయకత్వం దర్శనం కోసం ప్రగతి భవన్ గేట్ల ముందు పడిగాపులు కాసిన నాయకులు ఇప్పుడు అధినాయకత్వం ఒక్కసారి కలవడమని బతిమాలుతున్నా రావడానికి సుముఖత చూపడం లేదు. ఇటువంటి తరుణంలో కవిత అరెస్ట్ ఆ పార్టీ ఆత్మస్థైర్యాన్ని మరింతగా దెబ్బతీసిందని చెప్పొచ్చు. దీంతో ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల కోసం గెలుపు వ్యూహాలు రచించడం కంటే తన కుమార్తె కవితను కాపాడుకునేందుకు న్యాయ పోరాటం చేయడమే కేసీఆర్ కు ప్రథమ ప్రాధాన్యతగా మారనుంది అనడంలో సందేహం లేదు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు దిక్కుతోచిన స్థితిలో పడ్డాయి. ఈ పరిస్థితికి కారణం ఏమిటి అన్న చర్చ మొదలైంది. ఆ చర్చలో కేసీఆర్ చేసిన తప్పులు ఇవి అంటూ కొన్ని ప్రముఖంగా తెరమీదకొస్తున్నాయి. వాటిలో మరీ ప్రధానంగా పార్టీ పేరు మార్పు అంశంపై పార్టీ క్యాడర్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మార్చిన క్షణం నుంచి పార్టీకి ప్రజలతో సంబంధం తెగిపోయిందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. తన సొంత రాజకీయ ఆకాంక్షల కోసం పార్టీ భవిష్యత్తును పణంగా పెట్టారన్న ఆగ్రహం క్యాడర్లో వ్యక్తమవుతోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న తన కలను నెరవేర్చుకునేందుకు కేసీఆర్ కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా ప్రజల్లో తనకు గుర్తింపు తెచ్చినా కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన అమ్మలాంటి పార్టీ పేరును మార్చేశారని, ఆ నిర్ణయమే కేసీఆర్ ను అధికారం నుంచి కింద పెడేసిందని అంటున్నారు. కేసీఆర్ పార్టీ పేరును మార్చడమే ఆయన పతనానికి, పార్టీ ఇబ్బందులకు కారణమైందని చెప్తున్నారు. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత పార్టీ పరాజయం పాలు కావడం ఎంత మాత్రం యాదృచ్ఛికం కాదని జనం అంటున్నారు. తెరాస పేరు మారగానే అప్పటి వరకు పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న అభిమానం, పార్టీకి ప్రజలకు ఉన్న అనుబంధం తెగిపోయాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే అభిప్రాయంతో ఉన్న పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒకరి తర్వాత ఒకరిగా కారు దిగిపోతున్నారు. దీంతో బీఆర్ఎస్ ఉనికి కాపాడుకోగలుగుతుందా, మనుగడ సాగించగలుగుతుందా అన్న అనుమానాలు పరిశీలకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా బీఆర్ఎస్ పేరు తొలగించి పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్ గా మార్చాలన్న డిమాండ్ పార్టీ క్యాడర్ నుంచి బలంగా వస్తోంది. మొత్తం మీద కనుసైగతో పార్టీని శాసించిన కేసీఆర్ ఇప్పుడు క్యాడర్ కన్నెర్రకు గురి కావాల్సిన పరిస్థితికొచ్చారంటే అది స్వయంకృతాపరాధమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.